సాయి కృష్ణ హత్య కేసులో తవ్వే కొద్దీ క్షణానికో సంచలనం, రోజుకో కుట్ర కోణం వెలుగు చూస్తోంది. దృశ్యం సినిమాను మించి ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. సాయి కృష్ణ హత్యకు చాలా కాలం ముందే సిఐ నాగరాజు తన యూనిఫామ్ వదిలేద్దామని అనుకున్నాడట. ఒత్తిడితో కూడిన ఈ ఉద్యోగం అవసరమా అని సన్నిహితుల దగ్గర వాపోయాడని ఎల్లో మీడియా ఓ వార్త అచ్చేసింది. ఉద్యోగం అన్నాక ఒత్తిడి ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేటు ఉద్యోగమైనా ప్రజలు మాత్రం కామన్. ఆ మాత్రానికే సర్కారీ నౌకరీని వదిలేద్దామని సిఐ నాగరాజు అనుకున్నాడా? మరి కుటుంబ పోషణ ఎలా అంటే, ఎలాగో ఆయన ఇన్నేళ్ల సర్వీసులో తక్కువలో తక్కువ ఓ 200 కోట్లు వెనకేశాడనే వార్తలు వస్తున్నాయి కదా. ఆ డబ్బులతో హ్యాపీగా జాలీగా లైఫ్ గడిపేద్దామని అనుకున్నాడా? ఇక కృష్ణలంక పిఎస్లో సుమారుగా ఓ 100 మంది సిబ్బంది ఉంటే అందులో సిఐ నాగరాజుకు చాలా సన్నిహితంగా ఉండే ఓ 2 కానిస్టేబుళ్లు లీవ్ కూడా పెట్టకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని మరి ఎలా మాయమయ్యారు? మరి ఇప్పటిదాకా సిట్టు వారిద్దరిపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సాయి కృష్ణను చంపేసి మృతదేహం మాయం చేశారన్న రోజున తాను విధుల్లో లేనని ఓ హెడ్ కానిస్టేబుల్ తన సన్నిహితుల దగ్గర చెప్పాడట. సాయి కృష్ణ అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన రోజు నుంచి అతను ఇదే విషయం చెబుతున్నాడట. అతను ఓ ఎస్ఐతో కలిసి చెన్నై వెళ్ళాడట. ఇదే విషయాన్ని జనరల్ డైరీలో కూడా రాసుకున్నాడట. ఇదంతా చూస్తుంటే దృశ్యం సినిమా సీన్ రీక్రియేట్ చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటి వరకు కృష్ణలంక సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే డిలీట్ చేశారన్న విషయం బయటకొచ్చింది. కానీ దీంతో పాటు స్వర్గపురి శ్మశాన వాటికలో సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీట్ చేశారన్న సంచలన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే కృష్ణలంక పిఎస్, హోటల్, శ్మశాన వాటికలో ఎక్కడ చూసినా సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారంటే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసేందుకు ఓ ఆర్గనైజ్డ్గా కథ నడిపిస్తున్నారన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. అవునా కాదా? ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎట్లా సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడెక్కడ డిలీట్ చేశారన్న విషయం క్లియర్గా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఇది ఈనాడు దినపత్రిక. ఈనాడు దినపత్రికలో చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చారు సార్. కృష్ణలంక స్టేషన్లో దాదాపు ఏడాది పాటు డివిఆర్ ఎన్విఆర్లో నమోదైనటువంటి దృశ్యాలను తొలగించారు. ఇది పోలీస్ స్టేషన్లో, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక ఏడాదికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారన్న అంశానికి సంబంధించి వార్త. సాధారణంగా అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే దాదాపు 18 నెలలు, అంటే 1.5 సంవత్సరం పాటు ఫుటేజ్ని భద్రపరచాల్సినటువంటి బాధ్యత ఉంది. పైగా ఈ కేసు విషయంపై హైకోర్టు ఏం చెప్పిందంటే మే 1 నుంచి జూన్ 1 వరకు 30 రోజులు, నెల రోజుల పాటు ఈ సీసీటీవీ ఫుటేజ్ను మా ముందు పెట్టాలి అని చెప్పింది. దీన్ని భద్రపరచండి అని చెప్పింది. కానీ ఆ 1 నెలదే కాదు సార్, దానికి ముందున్నటువంటి 11 నెలల సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కలిపితే 12 నెలలు, ఏడాది పాటు ఉండాల్సినటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ అయిపోయింది. డిలీట్ చేసేశారు. అంటే ఈ ఒక్క కేసే కాదు, ఇలా ఇలాంటి కేసులు అనేకం ఈ కృష్ణలంక పిఎస్ కేంద్రంగా జరిగాయా? ఇలాంటి 3rd డిగ్రీలు, ఇలాంటి కస్టోడియల్ టార్చర్లు ఆ తరువాత జరిగినవి చాలా వింటున్నాం కదా మనం. ఇలాంటివి అనేకం ఈ స్టేషన్లో ఉన్నాయా, జరిగాయా? అందుకే 1 ఏడాది సీసీటీవీ ఫుటేజ్ను డిలీట్ కొట్టేశారు. అయిపోయింది ఇది. నెక్స్ట్ అత్యంత కీలకమైన అంశం, 2వ పాయింట్ నోట్ చేసుకోండి సార్. చాలా కీలకమైన అంశం. శ్మశాన వాటికలో సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారని మీకు తెలుసా? మీకు తెలియదు కదా. అక్కడున్నటువంటి శవాల సాక్షిగా, దహనమైపోయినటువంటి మృతదేహాల సాక్షిగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా డిలీట్ చేశారు. ఇప్పటి వరకు మనం రికార్డుల ట్యాంపరింగ్ మాత్రమే అనుకున్నాము. ఆ రోజున ఏ రోజైతే సాయి కృష్ణ మృతదేహాన్ని ఆ స్వర్గపురికి తీసుకొచ్చి అక్కడ దహనం చేశారో ఆ రోజు మొత్తం 7 శవాలకు దహన కార్యక్రమాలు జరిగితే 7ంటికి 50 నుంచి 60 ఏళ్ల వయసు అని కామన్గా అన్నిటికీ ఒకే వయసు రాసుకొచ్చారు. కానీ సీసీటీవీకి సంబంధించిన అంశం ఈరోజు దినపత్రికలో మనకు కనిపిస్తోంది, ప్రజాశక్తి దినపత్రికలో. ముఖ్యంగా ఇక్కడ చూడండి సార్, ముఖ్యంగా కృష్ణలంక పిఎస్తో పాటు స్వర్గపురిలోని సీసీ ఫుటేజీ మాయం కావటంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లోజ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడా లేకుండా
మాయం చేసేశారు. ఈ సందర్భంలో ఇంతకుముందే మనం విన్నాం, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు మన మేడం గారిని, అనిత గారు ఎవరంటే హోంమంత్రి పదవి అంటే మేడం గారు ఏమనుకుంటారంటే జగన్ గారి హోంలో జరుగుతున్న విషయాలపై దృష్టి పెట్టడమే హోంమంత్రి పని అని అనుకుంటారు మేడం గారు. ఇక్కడ ఏం జరుగుతోందంటే ఈ సీసీటీవీలకు మేకప్ చేసి ప్యాకప్ చేసి మొత్తం టేకప్ చేసి తీసుకెళ్ళిపోయారు, డిలీట్ కొట్టేసి. మేడం గారు ఏమంటారంటే ఒకసారి వినండి సార్. ఈగల్ కన్ను అందరి మీద ఉంది, డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడ నుంచి వెళ్ళేలో పోలీస్ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అంటే అంత స్ట్రిక్ట్ గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి. ఈరోజు విజయవాడ కమిషనరేట్ లో సుమారుగా ఏ మూలకెళ్ళినా కూడా ఈరోజు సీసీటీవీ కెమెరాస్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి, డ్రోన్స్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. మేడం గారు చెప్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ పనిచేస్తుందట, డ్రోన్లు పనిచేస్తున్నాయట. ఏం చేయాలి మేడం? డిలీట్ అయిపోతే ఏం చేయాలి మేడం? ఈగల్ కన్ను అందరి మీద ఉంది, డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడ ఈ గాలి కబుర్లు చెప్పడానికి ఈ ప్రభుత్వం ఈ గాలి కబుర్లు చెప్పుకుంటూ తిరగడానికి తప్ప. మేడం, ముచ్చుమర్రి బాలిక మృతదేహాన్ని తీసుకొచ్చారు ఇప్పటి వరకు. మీ సీసీ కెమెరాలు, మీ డ్రోన్లు ఏమయ్యాయి? జ్ఞానేశ్వరి ఆచూకీ కనుక్కున్నారా ఇప్పటి వరకు? 22వ రోజు ఇది. ఆచూకీ కనుక్కున్నారా? ముచ్చుమర్రి బాలిక మృతదేహాన్ని కాలువలో పడేస్తే ఇప్పటి వరకు డెడ్ బాడీని తీసుకురాలేదు. అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసి కాలువలో పడేశారు. 13 ఏళ్ల బాలిక. ఈ రోజు వరకు కూడా మీరు డెడ్ బాడీని తీసుకురాలేదు. మళ్ళీ సీసీ కెమెరాల గురించి మాట్లాడతారు, డ్రోన్ల గురించి మాట్లాడతారు. మనం చెప్పేదేమో ఆకాశం అంత ఎత్తులో, మన పనితీరు పాతాళంలో. ఇది మన పనితీరు ఇక్కడ కనిపిస్తున్నది. రైట్, అది చూసాం కదా. అటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సిఐ నాగరాజును ఒక హీరోలా, అతని చేతిలో దారుణంగా చనిపోయిన యువకుడిని ఒక విలన్లా ఎల్లో మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది. ఒక యువకుడిని అక్రమంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అదీ చాలదన్నట్లు అతన్ని ఓ హోటల్ రూమ్లో బంధించి దారుణాతి దారుణంగా టార్చర్ చేసి ఆఖరికి అతడి ప్రాణాలు తీసేసి ఒక అనాథ శవంలా బస్టాండులో పడేసి స్వర్గపురి శ్మశాన వాటికలో తగలబెట్టేసి చివరకు ఆ బూడిదను కూడా మాయం చేసి ఈ కేసులో ఎలాంటి ఆధారాలు దొరకకుండా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన వ్యక్తి హీరో అవుతాడా, విలన్ అవుతాడా? ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఒక హీరోలా చూపిస్తే సమాజం హర్షిస్తుందా? వ్యవస్థలకు పట్టిన ఇలాంటి చీడ పురుగుల్ని సంఘ సంస్కర్తల్లా ప్రొజెక్ట్ చేస్తే చరిత్ర క్షమిస్తుందా? ఈ పరిణామాల నేపథ్యంలో మనకు ఒక్క పేపర్ క్లిప్ ఒకటి చూపిస్తాను, స్క్రీన్ పైన చూడండి సార్. ఎస్, హోటల్లోని సీసీటీవీ ఇది కూడా పోయింది సార్. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ సీసీటీవీ పోయింది, శ్మశాన వాటికలో సీసీటీవీ ఫుటేజ్ పోయింది. హోటల్కి వెళ్ళారు, హోటల్లో బంధించి చిత్రహింసలు పెట్టి చంపారన్నారు కదా, ఆ హోటల్లోని సీసీ ఫుటేజీ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అక్కడ ఏం జరగలేదు కాదు, ఆధారాలు దొరకలేదు. చాలా క్లియర్గా మన దినపత్రికలే రాసుకొచ్చాయి, మన ఎల్లో మీడియానే రాసుకొచ్చింది. ఇది ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎవరు హీరో, ఎవరు విలన్, ఎందుకు హీరోగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది? ఈ అంశాలపైన చర్చిద్దాం.